అది మీకు ఎవరిని అడగాలో తెలిస్తే అక్కడ ఇల్లు అడగండి. ఐ ఛాలెంజ్ మైక్ తేలకండి ఫర్ యువర్ హెల్మెట్ చేసుకున్నాను. వాట్ ద ఫిష్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యాపెనింగ్ అండి. అప్పుడు జరగాల్సింది డ్యూ టు నేను సత్య వినిల్ కిషోర్ అందరూ బాగా ఎక్సైట్ అయిన స్క్రిప్ట్ అది. ఇట్ వాజ్ డార్క్ కామెడీ బట్ ఇట్ వాజ్ 2 సీజన్లో చేయాల్సింది. అప్పుడు కొంతమంది క్యాస్టింగ్ క్రూలో లాస్ట్ మినిట్లో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి కెనడాకి ఇక్కడికి సో 2 సార్లు అయింది. 6 months టైం పీరియడ్ వి ట్రైడ్ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెన్ అండి. సో విల్ సీ వెన్ ఎవర్ ఇట్ టేక్స్ అప్. స్క్రిప్ట్ ఇస్ ఎక్సలెంట్ అండి బట్ అన్ని కుదరాలి దేవుడి దేవుడు. యూనివర్స్ పరంగా నాకు న్యాయం జరిగిందండి. మోహన్ రాగా మ్యూజిక్ ఇస్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండి. అండ్ మంచి మంచి మ్యూజిక్, మంచి మంచి టెక్నీషియన్స్ అండ్ వెరీ న్యూ కమర్స్ వీట్ మేకింగ్ ఆల్బమ్. దాదాపు ఇప్పుడు 4 songs రికార్డ్ అయ్యాయి అండ్ దర్ ఆర్ 4 more అండ్ స్క్రాచెస్ లో ఉన్నాయి. అండ్ అనదర్ ఇట్ విల్ టేక్ అనదర్ 2 to 3 months అండి. ఈ ప్రాపర్ ఆల్బమ్ గా వి వాంటెడ్ టు క్రియేట్ అండ్ స్కేల్ ఇట్ అండ్ డూ ఇట్. ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. సో ఒక సినిమా అన్నాక స్క్రోలింగ్ చేస్తారు, ఒక సినిమా వస్తే ఒకటే చూస్తారని లేదు కదండి. సో వెన్ దర్ ఇస్ అ గుడ్ కంటెంట్ కమింగ్, ఒక రోజులో ఒక ఎన్ని కంటెంట్స్ వచ్చినా ఐ థింక్ టుడేస్ వరల్డ్ లో కంటెంట్ ఇస్ స్పీకింగ్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఈక్వల్ స్పేస్ అండి. అది కూడా ఎన్బికే అన్న అడగండి. అన్నే చెప్పాలి, నేను చెప్పకూడదు. అవును అవును. సో మా నమస్తే వరల్డ్ టాయ్స్ అన్నో రఘు అన్నో సో నమస్తే వరల్డ్ అని స్టార్ట్ చేశాం కదా. నమస్తే టాయ్స్ కంపెనీ బట్ నమస్తే వరల్డ్ ఇస్ బ్రాండ్. సో ఇప్పుడు డి నెక్స్ట్ అని వీఆర్ స్టార్టింగ్. మోనికా గారు డి అని చెప్పకూడదు, ఐఎమ్ జస్ట్ సపోర్టింగ్. సో మోనికా గారు నా ఇప్పుడు బెంగళూరులో కానీ వేరే చోట కానీ నేను స్టార్టింగ్, ఏపీలో కానీ నేను స్టార్టింగ్ విత్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ఆల్సో నా డ్రీమ్. సో అది కూడా దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్. దాని గురించి త్వరలో ఇంకో ఒక 10 to 15 days లోనే వాటి గురించి ఒక మంచి న్యూస్ ఆవిడ అనౌన్స్ చేస్తారు. 100% అండి. నా ట్రస్ట్ కానీ ప్రతి మూమెంట్లో నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి చెప్పకుండా ఏది చేయను. అండ్ అలాగే సాయిధరం తేజ్ నా సొంత బ్రదర్ లాగా అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ అయిన వెంటనే ఫస్ట్ ఇది అది ఓపెన్ అయింది, మేమే ఫస్ట్ వెళ్ళిపోయి లంచ్ కూర్చుని ఓపెన్ చేసి సాయిధరం తేజ్, నవీను, నా ప్రాణ స్నేహితుడు మేమందరూ కూర్చొని అండ్ ఐ హ్యావ్ దర్ బ్లెస్సింగ్స్ అండ్ దర్ సపోర్ట్ ఆల్ ద టైమ్ అండి. అవునండి అది ఉంది. అండ్ ఆయన రెడీ అయ్యి అది ఆయన ఎలా ఉంటుందంటే రాస్తూ ఉంటాడు మన నవీన్ విజయ్ కృష్ణ గారు. ఆయన ఫోన్ చేసి రే రెడీ రారా అంటాడు, వెళ్ళిపోవాలి మనం అంతే మిలిటరీ లాగా. సో వెయిటింగ్ ఫర్ హిస్ పిలుపండి. దేవుడి దేవలో ఒకటి మీద ఒకటి అనౌన్స్ నేనే అన్ని చెప్పేస్తే 4-5 ఉన్నాయండి దేవుడి దేవుడు. ప్రజాపార్టీ మీరు చాలన్నా ఇంకెవరు అక్కడ నువ్వు చాలు. అది మన చేతిలో లేదు. నచ్చింది చేసుకుంటే వెళ్తానని దేవుడి దయ వల్ల మంచి ప్రాజెక్ట్ చేస్తానని నమ్ముతున్నాను. మంచి క్యారెక్టర్స్, అద్భుతమైన డైరెక్టర్స్ అండ్ మై లైన్ అప్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ యా నా పని చేసుకుంటే వెళ్ళాలి కదా, అదే పని. నేను తీసుకోవట్లేదు, నా టైం ఇస్తుంది. భైరవ 3-4 నెలల్లో కొట్టేసాము. సో డిపెండ్స్ ఆన్ ద సినిమా ఆల్సో అండి. సినిమా అండ్ ఇది అవునన్నా లేదన్నా నాకు కూడా అంతకు మించి రావాలని అయితే నేను నిరంతరం డే అండ్ నైట్ షూట్ లోనే ఉన్నాము గ్యాప్ లేకుండా. అండ్ ఐమ్ షూర్ ఎవ్రీ 2 to 3 కుట్టాడు అంకుల్.
అవును, అది మీరు ఒరిజినల్ కలర్లో వచ్చినప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసి 3 లేయర్స్ వేసుకుని వచ్చారు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను, అపరిచితుల్లో రెమోనా అపరిచిత అనేది. సో హూ ఆర్ యూ? అవును, నాకు పొద్దున్న పౌడర్ డబ్బా కనిపినప్పుడే డౌట్ వచ్చింది.